వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం నేను కోంపల్లి మేడ్చల్కి దగ్గరగా ఉండేటువంటి ఏరియాలో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్, అది కూడా సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్. చాలామంది ఎవరైనా సరే ప్లాట్స్ కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళు వీడియో పూర్తిగా చూడండి. ఎందుకు అని అంటే కోంపల్లి వైపు ఎవరైనా రావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఒకప్పుడు మనం మాట్లాడుకునేవాళ్ళం గచ్చిబౌలిలో కానీ కోకాపేటలో కానీ ఎక్కడైనా ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు, అండ్ కోంపల్లిలో కూడా ప్రాపర్టీ ఉంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఒక మంచి ప్రాజెక్ట్ కనుక దొరికితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్నా సరే మేము ప్లాట్స్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూ ఫ్యూచర్ కోసం అని చెప్పి ఈ వీడియో చూసేటువంటి వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోండి. ఎవరైనా ఎటువైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళు విజువల్ కూడా చూపిస్తాను మీకు. నేను డైరెక్ట్గా మీరు విజిట్ కూడా చేయొచ్చు. సో ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ నుంచి ఈరోజు మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం చెప్తారు. హలో సార్. హాయ్ సార్, నమస్కారం. నమస్తే కూడా నమస్కారం. నమస్తే అండి. సార్, ఈ సిగ్నేచర్ పార్క్ ప్రాజెక్ట్ ఇక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఎవరైనా కొనుక్కోవాలి అనుకునేటువంటి వాళ్ళకి? సార్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి సొంతింటి కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో మా ఎస్ఎల్ఎన్ సంస్థ అందరికీ అందుబాటు ఉండే ధరలో తీసుకురావడం జరిగింది సార్. ఇంతకుముందు మనం ఎక్కడైతే గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలలో ప్లాట్లు కొనాలి అనుకొని కొనలేకపోయినరో వాళ్ళ గురించి అనేది మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది సార్. ఓకే. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం 36,000 9th లాంచింగ్ ఉంది సార్. ఈ ప్రాజెక్టు 36,000 పర్ స్క్వేర్ యార్డ్ పెట్టాము. లాంచింగ్ తెల్లారి నుండే 38,000 పెట్టడం జరుగుతుంది సార్. ఈ సరౌండింగ్ చూసుకుంటే 40-50 వేలకు తక్కువ కూడా ఎక్కడ గజం దొరకడం లేదు సార్. కానీ మనం అందరికి అందుబాటు ధరలో ఉండాలి అని ఉద్దేశంతో మన సంస్థ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఫైనల్ ఎల్పి కూడా వచ్చేసింది సార్, రెడీ టు మూవ్. తొందరగా వచ్చేసి మనం కన్స్ట్రక్షన్ ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నుండే మనం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో ప్రాజెక్టు హైలైట్స్ వచ్చేసి 30 ఫీట్ల రోడ్లు, 40 ఫీట్ల రోడ్లు కూడా మనం వేయడం జరిగింది సార్. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మళ్ళీ మన ప్రాజెక్టు ముంగటి నుంచే 100 ఫీట్ రోడ్ ఉంది సార్. బస్ రూట్ అవైలబుల్ ఉంది. ఇక్కడికి వెళ్తే మన గౌడవెల్లిలో రైల్వే స్టేషన్, ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఇక్కడికి మళ్ళీ తర్వాత శ్రీరంగవరం విలేజ్ అని ఉంది పక్కకి, రాయలపూర్ పక్కకి. అక్కడ వచ్చేసి 400 acres ఐటీ హబ్ అనేది కన్స్ట్రక్షన్ భూమి లెవెల్ కూడా చేయడం జరుగుతుంది సార్. ఓకే. ప్రతి ఒక్కరు మళ్ళీ ఇది మన 2వ హైటెక్ సిటీ మేడ్చల్ కాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ప్రాపర్టీ అనేది తీసుకొని ఇల్లు అని కట్టుకుంటే హైటెక్ సిటీలో ఉన్న అనుభూతి మళ్ళీ మనం ఎవరైతే మిస్ అయ్యారో అది ఇక్కడ దొరుకుతుంది సార్. డెఫినెట్గా అండి. సో చాలామంది ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ నుంచి సిగ్నేచర్ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుద్దాం అనుకునేటువంటి వాళ్ళు. సో అన్ని అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సత్యనారాయణ గారు చెప్పినట్లు ఎలా సార్, అంటే ఈ బుకింగ్స్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? మనకి నెంబర్ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మేము రిసీవ్ చేసుకుంటాం సార్. విజిట్కి ప్లాన్ చేపిస్తాం, మేము తీసుకొచ్చి విజిట్ కూడా మేమే చేపిస్తాం. కంపెనీ నుంచే వెహికల్ అరేంజ్ చేస్తాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ప్రతి డీటెయిల్స్ ఇవ్వడానికి ఓకే నేను చేస్తాను సార్. ఓకే. వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తానన్నా కూడా మీరు చూపిస్తారా? మేము చూపిస్తాం సార్. ఓకే. అండ్ చాలా మంది మన ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు వస్తారు, తీసుకెళ్తారు సార్. ఆఫీసర్స్. అలాగే ఆల్ బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయండి దీనికి? లోన్ అవైలబుల్ ఉంది సార్. ఐడిబిఐ బ్యాంక్ నుండి లోన్ చేపిస్తున్నాము. ల్యాండ్ కొనడానికి ప్లస్ కన్స్ట్రక్షన్ కూడా మనమే చేపిస్తున్నాం సార్. ఓ వెరీ గుడ్ సార్. సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి? ఈఎంఐ బ్యాంక్ లోన్, ఆఫీస్ కంపెనీ ఈఎంఐ కాకుండా బ్యాంక్ లోన్ చేపిస్తున్నాం సార్. వెరీ గుడ్, అందుబాటులో ఉండాలని. ఓకే, వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సార్.